ఫ్రెండ్స్, వెల్కమ్ టు కళ్యాణీస్ రెసిపీ బుక్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ టమాటా కొత్తిమీర పచ్చడి. మరి ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలి, ప్రిపరేషన్కి ఏమేమి కావాలో చూద్దామా. 10 పచ్చిమిర్చి, 5 టమాటా, ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, 4 ఎండుమిరపకాయలు, 1 స్పూను నువ్వులు, 1 స్పూను జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బలు, 10 కరివేపాకు రెబ్బలు, చిటికెడు పసుపు, అలాగే 1 కట్ట కొత్తిమీర. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని 1 స్పూను జీలకర్రని ఫ్రై చేసుకుందాం. జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యాక అందులో నువ్వులు కూడా వేసుకుని మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న నువ్వుల్ని ఒక బౌల్లోకి తీసుకుని చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయ్యాక అందులో బాగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుందాం. కొత్తిమీరలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర మెత్తబడ్డాక మనం టమాటాలను పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేసుకుని అందులో వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఈ పసుపు వేయడం వల్ల కొత్తిమీరకున్న పచ్చివాసన పోతుంది. ఇప్పుడు మొత్తం ముక్కల్ని కొత్తిమీరని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన టమాటాలను కొంచెం చల్లారనివ్వాలి. తర్వాత మనం జారిలో జీలకర్ర, నువ్వులను గ్రైండ్ చేసుకుని అలాగే వెల్లుల్లిపాయలను కూడా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు బాగా చల్లారిన కొత్తిమీర, టమాటాను అందులో వేసుకోవాలి. ఇంకా 2 స్పూన్స్ వాటర్లో కొంచెం నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకుందాం. మన రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకుని దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మన కొత్తిమీర పేస్ట్ రెడీ అయిపోయింది. ఈ కొత్తిమీర పచ్చడిని మనం ఒక బౌల్లోకి తీసుకుని తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని మినప్పప్పు, శనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు వేసుకుని తాలింపు పెట్టుకుందాం. ఈ తాలింపుని ముందుగా మనం బౌల్లోకి తీసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చడిలో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతో గుమగుమలాడే మన టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.